తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనున్నారు. సమావేశానికి ఏఐసీసీ పెద్దలు, పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. డ్రగ్స్ గంజాయి నియంత్రణకు ఈగల్లో ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ఆదేశించింది. 10th పరీక్షల్లో మార్కుల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి బోర్డు ఎగ్జామ్స్ లో ఇంటర్నల్ మార్కులు లేకుండా 100 మార్కులకు క్వశ్చన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై 100 కోట్ల దావా వేస్తామన్నారు జగన్. విద్యుత్ విషయంలో రాష్ట్రానికి తన ప్రభుత్వం ఎంతో మేలు చేస్తే మెచ్చుకోకుండా బ్యాడ్ ప్రాపడంగా చేస్తున్నారని, దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. తాను అదానీ గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు కలిశామని, అయితే లంచాలు తీసుకున్నట్లేనా, అమెరికా అధ్యక్షుడి పేరు కూడా ఇలాగే వినిపిస్తే తెలిసి తెలియకుండా ఆరోపించేస్తారా అంటూ నిలదీశారు జగన్. మహారాష్ట్ర సీఎం పీఠంపై కసరత్తు తుది దశకు చేరుకుంది. అమిత్ షా నివాసంలో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సమావేశమయ్యారు. సీఎం సీటు ఎవరికి ఇవ్వాలని దానిపై చర్చించారు. ఇప్పటికే తమ మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్ కే అంటూ అజిత్ పవార్ సంకేతాలిచ్చారు. సీఎం పీఠం బీజేపీకి ఇస్తానంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్ లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తగదని తెలిపింది. ఓ జిల్లా కలెక్టర్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడడాన్ని తప్పుపట్టింది. టోల్ ప్లాజాల ద్వారా గత 24 ఏళ్లలో పోలిస్తే ఈసారి రాబడి భారీగానే పెరిగింది. 2007 నుంచి ఇప్పటి వరకు 1.44 లక్షల కోట్లను టోల్ ఫీజు రూపంలో వసూలు చేసింది ప్రభుత్వం. టోల్ ప్లాజాల దగ్గర ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్లేందుకు ఫాస్టాగ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ను అమలు చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. విజయవాడలో రోడ్ ప్రమాదం జరిగింది. బ్రేక్లు ఫెయిల్ అవడంతో ఎదురుగా వెళ్తున్న ఆటోని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అజయ్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చలి పులి పంచ విసురుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో 10 డిగ్రీల కంటే తక్కువకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం గజగజ వణుకుతుంది. చాలా ప్రాంతాల్లో టెంపరేచర్స్ 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. శాంతి భద్రతలను రక్షించడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా. దేశంలో మత స్వేచ్ఛతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవితాలను భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందూ వర్గాలపై, ఇస్కాన్ సాధువులపై జరుగుతున్న దాడులపై మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. సనాతన వర్గానికి చెందిన ఆధ్యాత్మికవేత్తను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.